ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర నాగమణి కంట గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నాడు. స్టోరీ కూడా పెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టోరీలో నిఖిల్ని పెట్టాడు. నెక్స్ట్ స్టోరీలో నబీల్ని పెట్టాడు. ఆ నెక్స్ట్ స్టోరీలో విష్ణుప్రియని పెట్టాడు. అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు సమన్వయం. అలాగే ఆహాలో ఒక షో జరిగింది. ఆ షోకి మణికంఠ అలాగే అమర్దీప్ ఇద్దరు వెళ్ళారు. షోలో ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు విన్నర్ అవుతారని అడిగితే మణికంఠ చెప్పింది నబీల్ విన్నర్ అవుతాడని. కన్నింగ్ ఎవరు అని అడిగితే నిఖిల్ అని చెప్పాడు. ఇంకోటి వచ్చే సీజన్కి హోస్ట్ ఎవరు ఉండాలి అంటే బాలకృష్ణ అని చెప్పాడు. కావాలంటే ప్రోమో రిలీజ్ అయింది, వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను నిఖిల్ ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో ఉన్నాడంటే ఈ వీడియో 25-30K వరకు వెళ్తుంది. అదే గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడంటే 15-18K వరకు వెళ్తుంది. 18K 80 కాదు 18K. ఇప్పుడు నేను నిఖిల్ ఉన్నాడని చెప్పచ్చు, కానీ నిఖిల్ లేడు. నేను మీకు అప్డేట్స్ ఎలా ఇస్తానో ఈ ఓటింగ్ ఆర్డర్ కూడా అలానే ఇస్తా. అనాలిసిస్ చేసి యూట్యూబ్ పోల్స్ ఆ పోల్స్ ఎత్తుకొని వచ్చి చెప్పను. ఫస్ట్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్తూనే ఉంటా, అంతే. ఫస్ట్లో గౌతమ్ ఉన్నాడు ఓటింగ్లో, సెకండ్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. ఇద్దరికి బాగానే ఓటింగ్ పడుతుంది. ఇంకోటి నిఖిల్ టాప్లో ఉన్నాడంటే జెన్యూన్ రివ్యూవర్. అదే గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడంటే పిఆర్ రివ్యూవర్, ఫేక్ రివ్యూవర్. ఇది ఇక్కడ టాపిక్. డబ్బా కొట్టుకునే వాళ్ళు చెప్పే మాటలేదు. ఇంకోటి నా ఛానల్లో ఎక్కువ నిఖిల్ ఫ్యాన్సే ఉన్నారు. థర్డ్ వచ్చేసి ప్రేరణ ఉంది, ఫోర్త్ వచ్చేసి విష్ణుప్రియ ఉంది, ఫిఫ్త్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. ఇంకా సిక్స్త్ వచ్చేసి టేస్టీ తేజ, సెవెంత్ వచ్చేసి పృథ్వీ, ఎయిత్ వచ్చేసి అవినాష్. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. ఈ డబుల్ ఎలిమినేషన్ కూడా ఓజీ క్లాన్ నుంచి ఒకరిని అలాగే రాయల్ క్లాన్ నుంచి ఒకరిని చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓజీ క్లాన్ నుంచి వచ్చేసి పృథ్వీని చేస్తారు, రాయల్ క్లాన్ నుంచి వచ్చేసి అవినాష్ని చేస్తారు. ఇలా ప్లాన్ చేశారు. చూద్దాం ఏం జరుగుతుంది.